హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 158. అసలు ఆ రోజు నిన్ను నా ఒంటి మీద చెయ్యి వేయనిచ్చి తప్పు చేశారా? ఇప్పుడు చూడు ఎన్ని వేషాలు వేస్తున్నావో అని అంటూనే చరణ్‌కి లొంగిపోయింది సమీర పూర్తిగా ప్రేమగా. మార్నింగ్ సమీర మత్తుగా నిద్రలేచి చూసేసరికి మొత్తం ఆమె మీదనే పడుకున్నట్టుగా ఆమెని గట్టిగా హత్తుకొని నిద్రపోయాడు చరణ్. తనని వదిలేస్తే ఎటైనా పారిపోతుందేమో అన్నట్టుగా. నిద్రలో చంటి పిల్లాడిలా ఉన్న అతడిని చూసి అతడి తల నిమిరి అతడి నుదుటిన ముద్దు పెట్టుకొని, నడుము ఇప్పటికే అప్పడంలా అయిపోయింది. కాస్త పక్కకి పడుకోవచ్చు కదా, పందిలా ఉన్నావు అని అరిచింది సమీర. ఇలా బాగుందే నాకు మెత్త మెత్తగా, బావున్నావు నువ్వు అని చరణ్ సమీరాని ఇంకా గట్టిగా హత్తుకొని పడుకుంటుంటే, ప్లీజ్ కాస్త జరగరా, టైం చూసావా ఎంత అవుతుంది అని పక్కనే ఉన్న టేబుల్ మీద తన మొబైల్ తీసి చూసేసరికి మార్నింగ్ 11 అవుతూ ఉంటుంది. ఒరేయ్, టైం చూసావా చెర్రీ, 11 అవుతుందిరా. మనం దేనికోసం వచ్చాం, ఎలా ఉన్నాంరా ఇప్పుడు, ఆఫీస్ వర్క్ అంటూ వచ్చి ఇంకా హోటల్లోనే ఉంటే ఎలారా అని అరిచింది సమీర. మేడం గారు, వర్క్ ఇవాళ కాదు, రేపు. ఇవాళ రెస్ట్ తీసుకొని చక్కగా రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు చెర్రీ. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే తీసుకొచ్చావు కదరా నిన్ను. అసలు అయినా నీతో రావడమే నాకు బుద్ధి తక్కువ. ప్లీజ్ పక్కకి జరగరా అని సమీర అరుస్తూ ఉంటే, ఏంటే పొద్దున్నే నీ అరుపులు, కాసేపైనా హాయిగా పడుకోనివ్వవా? నైట్ అంతా ఏమో ఏడ్చి చచ్చావు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని. ఎక్కడ ముట్టుకున్నా ఉదయాన్నే ఏమో ఇలా అరుస్తున్నావు. అసలు ఇంకా ఎలానే నీతో వేగేది అని చరణ్ బెడ్ మీద పడుకొని ఆమెని అతడి ఎదపై పడుకోబెట్టుకున్నాడు. మరి లేకపోతే మనిషిని అనుకున్నావా నన్ను? ఏమనుకున్నావురా? నిమిషం గ్యాప్ లేకుండా నన్ను అల్లేసుకుంటే ఏమైపోవాలి అసలు? ఎప్పుడు నిద్రపోయానో కూడా గుర్తులేదు. దొంగ సచ్చినోడా, దొరికిందే ఛాన్స్ కదా అని ఆడేసుకుంటున్నావు నాతో అని అతడిని తిడుతూనే అమ్మా అని బాధగా అరిచింది సమీర ఒళ్ళు నొప్పులకి. ఆ మాత్రం ఉండాలే, లేకపోతే ఎలా? కాసేపు పడుకో, ఏం కాదు. ఇవాళ వర్క్స్ ఏం లేవు, అన్నీ రేపే సెట్ చేశా. అందుకే కాస్త అరవకుండా పడుకోవే అని అన్నాడు చరణ్ ఆమెకి జో కొడుతూ. ఇంకేం నిద్రొస్తుంది, ఒళ్ళు హూనం చేస్తావు, ఆకలవుతుంది నాకు, నీరసంగా ఉంది, లేచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని సమీర లేచి తన జుట్టు ముడిపెట్టుకుంటూ ఉంటే చరణ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి నవ్వుతూ ఉంటాడు. సిగ్గులేనోడా, చేసేదంతా చేసి మళ్ళీ ఎందుకురా నవ్వుతున్నావురా? కాస్త కూడా సిగ్గులేదు నీకు అని పక్కనే ఉన్న టవల్ని ఒంటికి చుట్టుకొని, అలా చూడకు ఇంకొకసారి చంపేస్తాను అని సమీర నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఆకలి అనడంతో చరణ్ కూడా లేచి డ్రెస్ వేసుకొని ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆమె వచ్చేసరికి అతడు బాల్కనీలోకి వెళ్ళడంతో సమీర వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, చెర్రీ వెళ్ళి ఫ్రెష్ అవ్వరా నువ్వు కూడా అని చెప్పింది. "హా, వస్తున్నానే, ఫుడ్ వస్తుంది తీసుకో" అని చెప్పి చరణ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో సమీర వాళ్ళ బెడ్ నీట్గా సర్దేసి ఫుడ్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటుంది హాల్లోకి వచ్చి ఆకలి అవ్వడంతో. ఇక ఫుడ్ కూడా రావడంతో వెంటనే తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేసి చరణ్ వస్తే అప్పుడు తిందామనేసి ఎదురు చూస్తూ ఉంటుంది. చరణ్ రాగానే ఆకలవుతుంది చెల్లి, చెర్రీ, త్వరగా తిందాం రా అని ప్లేట్లో వడ్డిస్తూ ఉంటే, నాకు ముందు కాఫీ ఇవ్వవే, తల పగిలిపోతుంది అని చరణ్ కాఫీ తాగుతూ ఉంటే సమీర టిఫిన్ చేస్తూ ఉంటుంది. అది తిన్నాక రెడీ అవ్వవే, ఎక్కడికైనా బయటికి వెళ్దాం, మళ్ళీ రేపు వర్క్లో పడిపోతే వారం రోజులు గ్యాప్ ఉండకుండా వాయించి వదిలిపెడతారు మనల్ని ఆఫీస్లో అని చెప్పాడు చరణ్. "ఉమ్, అలాగే చెర్రీ" అంది సమీర. తన టిఫిన్ కంప్లీట్ చేసి చరణ్కి కూడా తినిపించాక ఇద్దరూ రెడీ అయ్యి చక్కగా షికారుకి వెళ్ళిపోయారు. జీవన్ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరిన సారిక ఆటోలో హాస్టల్కి వెళ్ళిపోయింది. కనీసం ఆమె వెళ్తూ ఉంటే ఆమె కోసం రాలేదు జీవన్. అలాగే ఆమెని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అతడు.
దాంతో సారిక ఏడ్చుకుంటూనే హాస్టల్‌కి వెళ్ళి తన రూమ్‌లో బ్యాగ్ పక్కన పడేసి బెడ్ మీద పడుతుంది. ఏడుస్తూ, చాలా ఏడుస్తూ ఉంటుంది. జీవన్ అన్న మాటలకి, అతడి తీరుకి. అంటే నేనే ప్రేమ ప్రేమ అని ఆయన వెంట పడడం. అంతేకాని ఆయనకి నేనంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. మొదటగా నేనే ఆయనని ప్రేమించాను అని, ఆయనకి ప్రపోజ్ చేశాను అని, నేనంటే అలుస ఆయనకి. ఎందుకు ఇలా ప్రతిసారి నేనే దిగాల్సి వస్తుంది? ఆయన నాకు కలిసేదే నెలకి ఒక్కసారి. అంతే. ఆ తర్వాత ఇక నేను గుర్తు ఉండను. ఒక ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు. అసలు నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అని కూడా గుర్తు ఉండదు. ఆయన పని ఆయనకి ఇంపార్టెంట్. నేను కాదు అనను. కానీ కనీసం నాకు కాస్త కూడా టైం ఇవ్వలేరా? రోజులో ఒక్క 10 నిమిషాలు నా కోసం కేటాయించలేరా? ఆయన ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఎలా ఉంటారు? ఎందుకు నన్నిలా బాధపెడుతున్నారు? ఎన్నెన్ని మాటలన్నారు అసలు నన్ను. ఆయన మొదటగా నేనే ఆయనని ప్రేమించినందుకు సిగ్గు విడిచి ఆయన అంటే నాకు ఇష్టమని చెప్పినందుకు నాకు తగిన శాస్తే జరగాలిలే. అమ్మ నాన్న తీసుకొచ్చిన సంబంధం కాకుండా ఇలా ప్రేమ ప్రేమ అని ఆయన వెంట పడినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. కానీ నేనే వినలేదు. ఈ మనసు అంతే కదా! మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి, మనం ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంతేకాని మనం చెప్పిన మాట వినదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. కనీసం నన్ను ఆపడానికి కూడా రాలేదు. అంత చీకట్లో నేనొక్కదాన్నే ఇక్కడికి ఎలా వస్తాను అనుకున్నాను జీవన్ గారు. నిజంగానే నేనంటే మీకు ప్రేమ లేదా? లేకపోతే నా మీద ప్రేమ పోయిందా? ఏదో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను కాబట్టి మీరు తిరిగి ప్రేమించారు. అంతేకాని నా మీద నిజంగా మీకు ప్రేమ లేదా? అని 100 ఆలోచనలు పుట్టాయి సారికకి ఆ నిమిషంలో. ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీవన్ కోపగించుకున్నది అతడు అన్న మాటలే అన్నీ ఆమె మైండ్‌లో తిరుగుతూ ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయం లేచి మొబైల్ తీసి చూసింది. కనీసం ఏదైనా మెసేజ్ గానీ, ఫోన్ అయినా చేస్తాడేమో జీవన్ అని. కానీ జీవన్ దగ్గర నుండి ఒక మెసేజ్ గానీ, ఒక కాల్ గానీ లేకపోవడంతో విరక్తిగా నవ్వుకొని మళ్ళీ ప్రూవ్ చేశారు జీవన్ గారు. నిజంగా నేను మీకేమీ కాను అని. మీరే నన్ను వదిలేసుకున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని వదిలేసుకోవడమే మంచిది. మన ఇద్దరి మధ్య ఇంత అండర్‌స్టాండింగ్ లేనప్పుడు కలిసి ఉన్నా కూడా మనకి గొడవలు తప్ప ఏమీ ఉండవు అని ఉదయం ఎంత నీరసంగా ఉన్నా కూడా ఇక హాస్టల్‌లోనే ఉంటే మళ్ళీ అతడి ఆలోచనలతో సతమతమవుతూ ఉండాలి అని చెప్పి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి హాస్టల్‌లోనే బలవంతంగా టిఫిన్ చేసి బయటకి వచ్చేసరికి డైలీ తన కోసం వచ్చే కార్ అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జీవన్‌నే వచ్చాడేమో తన కోసం అని ఒక్క క్షణం సంబరపడింది. కానీ అక్కడ డ్రైవర్ కనిపించేసరికి తన ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. సారిక మెల్లిగా కారు దగ్గరికి వచ్చి, "సారీ భయ్యా! ఇక రోజు మీరు నా కోసం రావాల్సిన అవసరం లేదు. మీ సార్‌కి చెప్పండి. ఇక ఈ కారు పంపించాల్సిన అవసరం లేదు" అని డ్రైవర్‌కి చెప్పేసి అక్కడి నుండి క్యాబ్‌లో ఆఫీస్‌కి వెళ్ళిపోయింది సారిక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.